వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఏపీలో పోలీసు వ్యవస్థ మరింత దిగజారిందని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. పోలీసులే తప్పతాగి యాక్సిడెంట్ చేసే పరిస్థితికి వచ్చారని, గంజాయి సరఫరా చేస్తూ పోలీసులు పట్టుబడితే 24 గంటల వరకు ఎస్పీ స్పందించలేదని మండిపడ్డారు. 100 రోజుల్లో గంజాయిని నిర్మూలించామని హోంమంత్రి చెప్పారని, కానీ ఏపీలో ఎక్కడ చూసినా గంజాయి కనిపిస్తుందని, గతంలో పోలీసులే దొంగలను పట్టుకుంటే ఇప్పుడు పోలీసులను ప్రజలు పట్టుకుంటున్నారని విమర్శించారు. ఇంతకుముందు దొంగల్ని పోలీసులు పట్టుకునేవాళ్ళు. వర్క్ ఫ్రమ్ హోమ్ మంత్రి అనితమ్మ గారు వచ్చిన తర్వాత పోలీసుల్ని దొంగలు పట్టుకునేది తర్వాత సంగతి. ప్రజలు నిలేశారు. దొంగలతోటి ఎట్లాగా వీళ్ళు చేతులు కలిపి ఇవన్నీ చేస్తూ ఉన్నారు పోలీసులు, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకే ప్రజలు పోలీసులు పట్టుకుంటున్నారు. ఇది ఉల్టా. పోలీసులు తప్ప తాగి నడి రోడ్డుపై యాక్సిడెంట్ చేసి ఆ వాహనంలో గంజాయి దొరికితే ఎస్పీ గారు 24 గంటల తర్వాత స్పందిస్తాడు. అంటే సర్రని లేచిపోతుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రెస్ మీట్ పెట్టడానికి అనితమ్మ గారు ప్రెస్ మీట్లకు మాత్రం 5G వాడేస్తుంది, పనికి మాత్రం 1G కూడా వాడట్లా. 24 గంటల తర్వాత అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నువ్వు చెప్పిందేంటి? 100 రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నావు, ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు అన్నావు, డ్రోన్లతోటి నిఘా అన్నావు, ప్రత్యేక బృందాలు అన్నావు, డ్రోన్లతోటి గంజాయిని ధ్వంసం చేస్తానన్నావు. ఏమైపోయినాయి తల్లి? ఎక్కడున్నావు అమ్మా? అసలు ఉన్నారా మీరు? పక్కన ఇంత జరుగుతున్నా ఒక కేసుని ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే లోపల ఇంకొక కేసు, 100 కేసులు. గంజాయి దాగి ఒకరు హత్య చేస్తే ఇంకొకరు మానభంగం, ఇంకొక దగ్గర దోపిడీ. ఏకంగా ఎమ్మెల్యేల కొడుకులు, జమ్మలమడిగి ఎమ్మెల్యే కొడుకు మత్తుమందు తీసుకుంటూ దొరికిపోయాడు. చర్యలున్నాయా? ఏలూరు ఎంపీ, ఆయన రక్తంలో డ్రగ్స్కి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని చెప్పేసి పక్క రాష్ట్ర పోలీసులు చెప్పారు. ఇంకెక్కడుంది వ్యవస్థ? ఎక్కడుంది సంస్థ? ఎక్కడుంది వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారులకి? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం జరుగుతుంది? పోలీసులే ఫుల్గా దాగి మందు దాగి బండ్లు గుద్దించేసి ఈ రకంగా చేస్తూ ఉంటే ఇక మామూలు సామాన్య ప్రజలకి రక్షణ ఎక్కడుంది? ఈ డ్రోన్లు లేవు, కట్టడి చేసేటటువంటి వ్యవస్థలు పనిచేయట్లేదని చెప్పటానికి ప్రకాశం జిల్లాలో, మా జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఉక్కు పాదంతో తొక్కేస్తామంట. ఎక్కడికి పోయింది తల్లి? ఉక్కు పాదాలు తుక్కు పాదాలు అయిపోయాయా? ఏమైపోయాయి? ఈ రాష్ట్రంలో పాత సామెత చెప్పినట్టుగా శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయి అన్నట్టుగా వీళ్ళ దరిద్రానికి ఒకే ఒక్క ఉపాయం. బియ్యానికి పిడుగుకి ఒకే మంత్రం. ఇక్కడ జగనన్నని ద్వేషించడం, జగనన్న మీదకి నెట్టేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించటం, నెపం నెట్టేయడం. ఇంకా ఏందో హోంమంత్రి గారు బయటికి రాలా, ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇది కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులే వాళ్ళని చెబుతారేమోనని ఆశించా. మరి ప్రిపేర్ అవుతుందేమో, ఏం చెప్పాలో, ఎలా లింక్ అయ్యాలో, ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించాలో అవి లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. లేకపోతే ఈ అద్దంకి ఘటన మీద, ఈ జరిగినటువంటి ఘటన మీద స్పందించటానికి ఎందుకు మరి వెనకడుగు వేసిందో పాపం ఆవిడకున్నంత కట్టడి. అంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు వారే ఈ పని చేస్తే ఏం చేస్తే చెప్పుకోలేదు కదా, బయటికి రాలేనటువంటి పరిస్థితి. అప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సెబ్ను వేసి కేవలం రవాణాకు సంబంధించి, సాగుకు సంబంధించి 2021 సెప్టెంబర్ నాటికే 220 కేసులు, 384 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 18,686 కేజీల గంజాయిని పట్టివేశారు. ఆ రోజు సెబ్ తన పనితీరుని ఈ విధంగా చూపిస్తే ఇవాళ సెబ్ ఎక్కడికి వెళ్ళింది? మీరు చెప్పినటువంటి 3 అంచెల వ్యవస్థ ఏమైంది? కంచే చేనును మేసినట్టుగా పోలీసులు ఈ విధంగా గంజాయి వ్యాపారం చేస్తూ దొరికారు అంటే, గంజాయి రవాణా చేస్తూ దొరికారంటే, స్మగ్లర్లతో చేతులు కలిపితే ఈ రాష్ట్ర భవిష్యత్ ఏమవ్వాలా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతంతా జంజీ అంటుంటే వీరు గంజాయి అంటున్నారు. మేము కూర్చుంటే గంజాయి, లేస్తే గంజాయి అంటున్నారు. హోంమంత్రి గారి పనితీరుని చూస్తే పబ్జీ ఆడుకుంటున్నట్టుగా ఉందని. తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్గా అభివృద్ధి చేసేందుకు బృహత్ ప్రణాళిక రచిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర తెలిపారు. 34 చెరువుల అనుసంధానం, వరదల నియంత్రణ, భూగర్భ జలాల రీఛార్జ్, త్రాగునీటి భద్రతకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగరంలోని చెరువులను పరస్పరం అనుసంధానం చేసి అదనపు నీటిని అవసరమైన సందర్భాల్లో స్వర్ణముఖి నదికి మళ్లించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. నగర పరిధిలోని స్మార్ట్ వాటర్ డ్రైన్లను సమర్థవంతంగా నిర్వహించి మురుగునీరు చెరువుల్లోకి చేరకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఒక జర్మన్ నేషనల్ బ్యాంక్
మనకి ఎట్లా అయితే ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయో అట్లాగే KfW ఇస్ ఎ గవర్నమెంట్ బ్యాంక్ ఆఫ్ జర్మనీ. సో వాళ్ళతోటి తర్వాత ICLEI వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ NGO. వీళ్ళందరూ ఏంటంటే మనకి ఏదైతే క్లైమేట్ రెసిలియంట్ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఫండ్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు KfW బ్యాంక్ భారతదేశంలో సుమారుగా 16,000 కోట్లకు పైగా ప్రాజెక్ట్స్ని ఫండింగ్ చేశారు గత 50 నుంచి 60 ఏళ్లలో, లాస్ట్ 50-60 ఇయర్స్లో. సో వాళ్ళని మనము టైఅప్ చేసుకుంటూ మన తిరుపతి సిటీని ఒక మహానగరంగా అభివృద్ధి చేయాలని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక విజన్ ఉందో దానికి అనుగుణంగా మనకున్నటువంటి స్ట్రెంగ్త్ ఒక సిటీ ఆఫ్ ట్యాంక్స్ అండ్ లేక్స్గా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా టుడా లీడ్ తీసుకొని గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి, ఇరిగేషన్ వీళ్ళందరూ కూడా గడిచిన 6 to 8 months నుంచి ఒక విస్తృతంగా స్టడీ చేసి 1-2 సార్లు ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు. అదేవిధంగా సౌత్ కొరియా కూడా వెళ్ళి స్టడీ చేసి ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈరోజు మనకి ఇది ఒక మొట్టమొదటి స్టెప్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనం వేయటం జరిగింది. ముఖ్యంగా 2 days ఫీల్డ్ విజిట్లో ఏదైతే సుమారుగా 34 చెరువులు, గొలుసుకట్టు చెరువులు తిరుపతి పట్టణంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ ఒక క్యాస్కేడ్ ట్యాంక్స్గా చేస్తూ వాటిని అభివృద్ధి చేసి బండ్స్ని డెవలప్ చేసి ఒక రిక్రియేషన్ అండ్ కమర్షియల్ స్పేసెస్ కూడా బండ్స్ మీద చెరువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి. రెండవది, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్టామ్ వాటర్ డ్రైన్స్ని మేనేజ్ చేస్తూ ఒక ప్యూర్ వాటరే చెరువులోకి ఫ్లో అయ్యే విధంగా చర్యలు తీసుకోవటం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 2021లో విపరీతమైనటువంటి ఫ్లడ్స్ కూడా మనం చూసాం తిరుపతిలో. మొత్తం సిటీ అంతా కూడా అప్పుడు సుమారుగా ఒక 2 రోజుల పాటు జలమయమైంది. అటువంటిది రాకుండా అన్ని చెరువులన్నింటినీ కూడా అనుసంధానం చేసి అట్నుంచి స్వర్ణముఖిలోకి డైవర్షన్ చేసుకున్నట్టయితే ఎటువంటి ఫ్లడ్స్ కూడా తిరుపతి సిటీని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా ఒక దీని కింద పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే తిరుపతి సిటీ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ Tier 2 సిటీస్. మనకి ఎక్కువ శాతం మంది ఇప్పుడు తిరుపతి సిటీలో సెటిల్ అవ్వడాన్ని చూస్తున్నారు. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఎక్స్టెన్సివ్ ప్లాన్స్ వేశాము. దాంట్లో భాగంగానే డ్రింకింగ్ వాటర్ నీడ్స్కి అయితేనేమి, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెంచడానికి, అదేవిధంగా ట్యాంక్స్ అన్నిటిని అనుసంధానం చేసి ఒక మంచి రిక్రియేషన్ స్పేసెస్గా చేస్తే ఒక మంచి బ్యూటిఫుల్ సిటీగా తయారవుతున్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని మనం టేకప్ చేస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై శాసనసభలో సభ్యుల ప్రశ్న. ఆయకట్టుకు సాగునీరు, త్రాగునీరు నిరంతరంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్న మంత్రి నిమ్మల. నెల్లూరు కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం. ఎక్కువ మంది ప్రజలకు రుణాలు అందించేలా బ్యాంకర్లు సన్నద్ధం కావాలని ఎంపీ వేమిరెడ్డి సూచన. గతంలో పోలీసులు దొంగలను పట్టుకుంటే ఇప్పుడు పోలీసులను ప్రజలు పట్టుకుంటున్నారని విమర్శలు గుర్తించిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.